ప్రార్థన చేయండి. జై గురుదేవ. జయ గురమ్మ. ప్రార్థన చేయన్నా. దాసి నమస్కారం గురుదేవ. దాస్ నమస్కారం అమ్మా. మీనాక్షి నాయుడు అన్న వెంకటేష్ గారు శుక్రవారం వెంకటేష్ గారు వెంకటేష్ రాలేదు. రాలేదా? అదే ఈయన మీనాక్షి నాయుడు అన్న పలకట్లేదులే. సరే, దివాకర్ నాయుడు అన్న ఉన్నాడు. ప్రార్థన చేయన్నా. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. సత్వగుణం. సత్యవ్రతాచార సంపన్నుడై ఉండి సత్కర్మ క్రియలెల్ల సలుపుచుండు తపము మౌనంబు యుత్సాహంబు గలిగుండు ధర్మ మార్గంబులు దలచుచుండు శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండు శాస్త్ర పురాణముల్ చదువుచుండు ధ్యాన సుజ్ఞాన సన్మానముల్ గలిగుండు శ్రేష్ఠ దానంబులు చేయుచుండు ధైర్య నిశ్చయ బుద్ధి సద్భక్తియుండు కుజన దూరుండు సాత్విక గుణయుతుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. రజోగుణం. కామంబు క్రోధంబు గర్వంబు గల్గుట కామ్య సంగతుల కారపడుట పరరాష్ట్రముల మీద పంతంబు చేయుట పరధనంబుల మీద భ్రాంతి పడుట వారకాంతల పొందు వాంఛింపుచుండుట నేరములెన్నైన గోరి వినుట డంభముద్యోగ మార్గంబుల మెలగుట యుద్ధ రంగమున సంసిద్ధమగుట భోగ భాగ్యంబు కోరుట పొగడుకొనుట లాలితం బగురాజస లక్షణములు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా.
తమో గుణం. అజ్ఞాన వృత్తి మోకాంధకారయుతుండు భూరి నిద్రాసక్తి పొందియుండు. ఎదురు తన్నెరుగక విదలించి ఎదరించి కొట్టును తిట్టును కోపపడును. అతి భోజన ప్రియుండతి పానవత్యుండు పాతకంబుల పట్టు బడుచునుడు. దూషింపుచుండు దుర్భాషలు భాషించు రోషంబులాడిన రోయకుండు. బుద్ధిహీనుండు సంసార బద్ధకుండు కుటిల సంగుండు తామస గుణరతుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద స్వామి బోధామృతంలో నిన్నటి పేరాలో ఈ తాదాత్మ్యతల నుంచి విడుదల అయిన తర్వాత కూడా దీనివల్ల కలిగిన సుఖదుఖ భోగాల సాక్షిత్వంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి నువ్వు విడుదల అయినట్టుగా లేదా దాంట్లో కలిసిపోయినట్లు మళ్ళా మధ్యలో అప్పుడప్పుడు అనిపించినా మళ్ళీ విడిపోతూ కలిసిపోయినట్లుండే వాటి మీద విరక్తి చెందాలి. ఆ భావన ఎప్పుడైనా కలగవచ్చు. విడిపోయిన తర్వాత తాను అఖండ ఎరుక స్థితిలో తానే కారణం, తానే సృష్టికి సంకల్పమైనటువంటి ఎరుక స్థితిలో ఏది సంకల్పించిందో దాని ద్వారానే నేననేది ఉంది. ఆ నేను రహితమైన తర్వాత, అఖండ ఎరుక కూడా రహితమైన తర్వాత, పరబ్రహ్మస్థితిని గుర్తెరిగిన తర్వాత కూడా ఎప్పుడైనా మళ్ళీ ఈ తాదాత్మ్యత అనేది కలిగి దాని ద్వారా సుఖదుఖ భోగాల మీద గతంలో అనుభవించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి నీలోనే లోపల అట్లా చోటు చేసుకున్నప్పుడు కూడా విడిపోయిన వాటి మీద వాటిలో కలిసిపోయినట్టుగా మళ్ళీ తాదాత్మ్యం చెందకూడదు. ఎప్పటికప్పుడు దాన్ని విడగొట్టుకుంటూ రావాలి, విరక్తి చెందాలి వాటి మీద. మళ్ళీ ఆసక్తి పుట్టి, మళ్ళీ కోరికలు పుట్టి, మళ్ళీ వాటి మీదకి పోయారనుకో మళ్ళీ అది పడదొస్తుంది. మళ్ళీ జగత్ అనే భ్రాంతిలోకి ఈ ఎన్ని రకాలైనటువంటి భ్రాంతులు ఉన్నాయో ఆ భ్రాంతులన్నీ మళ్ళా వస్తాయి. కాబట్టి ఇది కల్పితము, ఇది భ్రాంతి అని ఎవరు చెప్పాలి? నువ్వు ఎవరైతే గురువు దగ్గర ఇదంతా కేవలం జగత్ అనే కళ, నిద్రలో వచ్చినటువంటి కళలాగా వ్యవహార జగత్తులో నేను నా పుట్టుకతో మొదలైనటువంటి సుదీర్ఘమైనటువంటి పెద్ద కళ జరుగుతూ ఉంది. నా శరీరం చాలించే వరకు జరుగుతుంది అది. నేను నువ్వు ఎవరైనా అంతే. వారి వారి శరీరాలు ప్రారంభమైనప్పుడు మొదలైన కళ శరీరాలు ఉన్నంత కాలము జరుగుతూ ఉంటుంది. మరి ఇది కల్పితము, ఇది భ్రాంతి అని పెద్దల చేత, శాస్త్రజ్ఞానం చేత, గురువు చేత తెలుసుకుంటూ సాధకుడు సాధన చేసుకోవాలి. సాధన అయిపోయింది ఆల్రెడీ, తాను అదైపోయినప్పటికీ శరీరం ఉన్నంతకాలం తన చుట్టూ ఉన్న ప్రపంచం అనే దాంట్లో, కనపడుతున్న ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి తాదాత్మ్యత కలిగినప్పుడు దానిని కలగా భావించి తోసివేయగలిగినటువంటి నిబ్బరమైనటువంటి సహజమైనటువంటి నిర్వాసనా స్థితికి రావాలి. సహజమైన నిర్వాసనా స్థితికి, తెచ్చిపెట్టుకున్న నిర్వాసన కాదు. మొత్తం సహజంగానే దాని పట్ల, దేని పట్ల కూడా ఆసక్తి కనబరచని స్థితిలో ఉండాలి. ఆయనకు ఇది విరక్తి. అటువంటి విరక్తి ఉంటే ఎప్పుడు కూడా అదే స్థితిలో సహజంగా నిలబడగలుగుతాడు. ఎవరు చేయగలరు ఆ విధంగా? ఈ పై రకమైనటువంటి సాధన నేను చెబితే చేస్తారా అని అడుగుతున్నారు గురువుగారు. నేను చెబితే చేస్తారా, లేక శాస్త్రం చెబితే చేస్తారా,
లేక తీవ్ర ముముక్షు అయితే చేస్తారా? మీరంతకు మీకే తీవ్ర మోక్షాపేక్ష కలిగిందనుకో, ఈ వ్యవహార జీవితంలోని భ్రాంతులన్నీ వద్దు నాకు, ఇవన్నీ కేవల కల్పితాలుగా ఉన్నాయి, కేవలం ఇదంతా తాత్కాలికమైనటువంటిదే అని తీవ్ర ముముక్షువుగా నువ్వు విరక్తి చెందితే చేస్తారా? ఎప్పుడు చేస్తారా ఆ విధమైన సాధన? ఎప్పుడు తీవ్ర ముముక్షత్వం వస్తుంది? ఆ తీవ్ర ముముక్షత్వము లోకంలో వ్యవహారంలో ఉన్నటువంటివన్నిటినీ అనుభవిస్తూ ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇందులో ద్వంద్వాలు ఉన్నాయి, ఇప్పుడు సుఖం ఉంటే మళ్ళీ దుఃఖం ఉంది, ఇప్పుడు లాభం ఉంటే మళ్ళా నష్టం ఉంది, ఇప్పుడు ఆనందం ఉంటే మళ్ళీ బాధ ఉంది, ఇన్ని రకాల ద్వంద్వాలన్నీ ఉంటాయి, ఒకటే కాదు. ఒకటి ఉంటే రెండోది తప్పనిసరిగా ఉంటుంది. మరి ఆ ముముక్షత్వం ఎప్పుడు తీవ్రత వస్తుంది అంటే వాటన్నిటి పట్ల అందులో ఏమీ లేదు, నన్ను నేను తెలుసుకొని నాకు కారణమైనటువంటి దాన్ని తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నదాన్ని తెలుసుకుంటే ఇదంతా ఏమీ లేదనే కోరిక కలిగినప్పుడు ముముక్షత్వం వచ్చి ఆ గురువు దగ్గర చేరితే, అటువంటి గురువు దొరికితే వస్తుంది. అయితే ఈ జీవితం వడ్డించిన విస్తరి అంటే ఎవరికీ రాదు. వడ్డించిన విస్తరిలాగా ఉందనుకో, ఏ కష్టము లేకుండా ఎవరికైనా. కొంతమందికి సకల సౌకర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వారికి దేనికి గురించి చింతించాల్సిన పని, దేనికి గురించి చట్లపడాల్సిన పని లేదు. అందుకనే వడ్డించిన విస్తరి అన్నారు. వండుకొని నానా కష్టాలు పడి దానికి సంబంధించిన పరిసర అవన్నీ వస్తువులు సమకూర్చుకొని తయారు చేసుకునేది అయితే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అయితే వడ్డించిన విస్తరి వస్తువులు తేలే, నువ్వు చేయలే, శ్రమ కూడా లేదు, ఏమి లేదు, రెడీగా ఉంది. అట్లా వడ్డించిన విస్తరి ఉంటే ఎవరికి మూర్ఛత్వం, నాకు మోక్షం కావాలనే భావన ఎవరికి కలుగుతుంది? అన్నీ బాగున్నాయి నాకు అనుకుంటాడు. వడ్డించిన విస్తరి అంటే కేవలం తిండి ఒకటే కాదు, మానసిక పరమైనటువంటి దుఃఖ పరిస్థితులు కూడా ఉండకుండా అన్ని రకాల సౌకర్యాలు ఉండగలిగినటువంటి వాడు ఉండిటాడు. కానీ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా బాహ్య సుఖాలు అన్ని అంతర్జీవితంలో వానికి అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో తీవ్రమైనటువంటి దుఃఖం కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ముళ్ళబాట అంటేనే వస్తుంది. ముళ్ళబాట ఉందనుకో, ఆ ముళ్ళబాటలో పయనించాలంటే ఆ ముళ్ళను తొలగించుకుంటూ కష్టాలు పడుతూ వాటన్నిటినీ తీసేసి దాన్ని బాగా సులభతరంగా తాను నడిచే బాటగా ఎట్లా తయారు చేసుకుంటాడో ముళ్ళను తొలగించి, అట్లా మరీ వడ్డించిన విస్తరి కాకపోయినా ముళ్ళబాట కూడా కాదు. ఇప్పుడు తీవ్ర మోక్ష వస్తుందా? అక్కడ వడ్డించిన విస్తరిలాగా ఉండి ముళ్ళబాట కూడా ఏమీ లేదు, ఏమీ కష్టాలు లేవు, ఏమీ తాను చింతించే పనే లేకుండా ఉందనుకో, వస్తుందా? ఆరోగ్యంగా ఉన్నవాడు మందులు వేసుకున్నట్లు ఒకరోజు మర్చిపోయినా పర్వాలేదన్నట్లు, అనారోగ్యమైంది, డాక్టర్ మందులు ఇచ్చాడు, అది 12 రోజుల కోర్సు అని చెప్పాడు. ఆ కోర్సుకు 5 రోజులు 6 రోజులు మిగతానే బాగైపోయింది. అట్లా బాగైపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఆ కోర్సు అయిపోలే, కానీ ఆరోగ్యం బాగుంది అన్నట్టు ఒక రోజు మర్చిపోయినా పర్వాలేదన్నట్టు ఉంటే తీవ్ర ముముక్షువు కాదు. ఏముందిలే ఈరోజు మర్చిపోయినా కూడా, నిన్నటి నుంచి ఏం నాకు నొప్పులు గిప్పులు ఏం లేవు, బాగున్నాయి అనుకున్నాడు అనుకో, ఆరోగ్యంగా ఉందని మర్చిపోతాడు, మళ్ళీ మరుసనాడు మొదలవుతుంది. కాబట్టి ఎన్ని రోజులు మింగాలని చెప్పాడో అన్ని రోజులు మింగమన్నారు. ఈ మోక్షాపేక్ష కూడా, మోక్షేచ్ఛ అనేది కూడా అంతే. తీవ్రంగా ఉంటే, తాత్కాలిక సడలింపులు లేకుండా ఉంటే, తాను రైతులయ్యే వరకు పట్టిన పట్టు విడవకుండా మార్గంలోనే ఉంటే, గురువాక్యం పట్ల నిబద్ధత ఉంటే అవుతాడు. లేదంటే ఏం పర్వాలేదులే అనుకోడు, మర్చిపోడు, ఇక మర్చిపోడు. దాన్ని బట్టి తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ చేత ఎక్కువ అనారోగ్యం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఎప్పుడు అనారోగ్యం ఉందనుకో, ఎప్పుడు రానాయన ముక్తి దీంట్లో నుంచి నాకు అని వాడు భావిస్తూ ఉంటాడు మనసులో పడి. అలాగా ఈ జన్మలోకి వచ్చిన వాడు కూడా
ఎప్పుడు రానైనా నాకు దీంట్లో నుంచి ఈ జన్మ కర్మల పరంపరలోంచి ఎప్పుడు నాకు ముక్తి అని భావన చెందుతూ ఉంటాడు. అట్లే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మోక్షేచ్ఛ అంతగా ఉండదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ సమకూరినప్పుడు ముళ్ళబాటలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు అంతా సుఖంగా ఉందని భావన చెందినప్పుడు ఆహా నాకు హాయిగా ఉంది లేనే భావంతో ఉంటాడు. మళ్ళీ దాని తర్వాతనే ఉంటుంది, రెండూ కలిసే ఉంటాయి అవి సుఖదుఖాలు అనేటివి అనే భావన అప్పుడు చెందడు. అన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే చెందుతాడు. కొంతమందికి ఏమో పూర్వజన్మ సుకృతం వల్ల కానీ లేక పూర్వజన్మలో కొట్టబడటం వల్ల కానీ, కొంతమందికి ఏమవుతుంది, పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడ ఏదైనా ఇటువైపు ఈ మోక్షేచ్ఛ వైపు గురువాక్యాల పట్ల విచారణ వైపు కనీసం అక్కడ కొంతవరకు ఉండింటే ఆ సుకృతం వల్ల కూడా తాను చేసినటువంటి సేవలు పుణ్యకార్యాలు ఏవో వాటి వల్ల కూడా రావచ్చు ఈ జన్మలో మోక్షాపేక్ష. లేదంటే పూర్వజన్మలో కొట్టబడడం వల్ల, ఆ పూర్వజన్మలో ఏవైతే దెబ్బలు తిన్నాడో ఏ రకమైనటువంటి వాటితో విలవిల్లాడినాడో పూర్వజన్మలో కలిగినటువంటి కష్టాలు తాను అనుభవించినటువంటి వాటితో అప్పుడే ఎప్పుడో దీంట్లో నుంచి వద్దని అనుకున్నాడు. అప్పుడు అవకాశం రాలేక ఆ రకమైనటువంటి తపనతో ఆ జన్మలో ఉన్నటువంటి వాడు ఈ రకమైనటువంటి ఈ ఈ జన్మలోనేమో ఆ వాసన జ్ఞానం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు కదా, అది వాసనా జ్ఞానం. ఆ జన్మలో ఇదంతా తీవ్రమైనటువంటి దుఃఖంగా ఉంది, ఇదంతా వదిలించుకోవాలి, ఈ జన్మ కర్మల ముడిలోంచి విడిపోవాలి అని అనుకున్నాడు. కానీ ఆ జన్మలో సాధ్యపడలేకుండా ఆ జన్మలో అనుభవించిన కష్టాల సమయంలో అనుకున్నాడు, తాను సంకల్పించాడు కానీ నెరవేరలే. కానీ ఆ సంకల్ప ప్రభావం యొక్క వాసనా బలం, ఆ వాసనా జ్ఞానం ఈ జన్మలో వచ్చింది. వచ్చి ఆ పుట్టుకతోనే ఆ వాసన పనిచేస్తుంది. ఇంకా ఆ జన్మలో నుంచి వచ్చినటువంటి వాసనా జ్ఞానం పుట్టుకతోనే పనిచేస్తుంది. తక్కువ వయసులోనే వైరాగ్యాలు పుట్టుకతోనే అలా కొంతమందికి కలుగుతాయి. తక్కువ వయసులో కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఈ విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, ఆ తర్వాత మన రాయచూరు బాలరామస్వామి లాంటి వాళ్ళు 20 ఏళ్ళకే వాళ్ళు వైరాగ్య భావనతో గురువు దగ్గరికి చేరారు. అలా వాళ్ళకి ఆ వాసనా జ్ఞానం పనిచేస్తుంది. పుట్టుకతోనే ఆ వాసనా జ్ఞానం పనిచేసింది. వైరాగ్యాలు పుట్టుకతోనే కొంతమందికి అలా కలుగుతాయి. సరే, ఈ జన్మకి కాకపోతే వచ్చే జన్మకైనా మనం బాట వేసుకోవాలి కదా, ఈ జన్మలో కాలేకపోతే వచ్చే జన్మకైనా బాట వేసుకోవాలి కదా, తీవ్ర మోక్షేచ్ఛ లేకపోయినా బాట వేసుకోవాలి. అంత తీవ్ర మోక్షేచ్ఛ లేకపోయినా నాకు అన్ని సుఖంగా జరిగిపోతున్నాయి అనుకున్నా, నాకు ధనం ఉంది, ఇతరత్రా శరీరపరమైన ఇతరత్రా ఏ రకమైనటువంటి దుఃఖ పరిస్థితులు కానీ కష్ట పరిస్థితులు నాకు లేవు అనుకునేవాడైనా సరే, కనీసం మళ్ళా జనంలో కలిగేటువంటి పరిణామాలు తనకు తెలియదు కాబట్టి కనీసం ఇప్పుడైనా అవి లేకపోయినప్పటికీ, కష్టాలేమీ లేకపోయినప్పటికీ మోక్షేచ్ఛ అనే దానికోసం ఇప్పుడు లేకపోయినా కనీసం ఇప్పుడైనా బాట వేసుకోవాలి. కనీసం వచ్చే జన్మలోనైనా తాను కడతేరేటట్టుగా. అసలు సాధనా చతుష్టయ సంపత్తి తీవ్ర మోక్షేచ్ఛ లేనిదే ఎవరికి చెప్పొద్దు అన్నారు పెద్దలు. పెద్దలు ఏం చెప్పారంటే సాధనా చతుష్టయ సంపత్తి మీరు అనేక గ్రంథాలలో అనేక సార్లు వచ్చింది సాధనా చతుష్టయ సంపత్తి. అదేమిటంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రత్ర ఫలభోగ విరాగము, తీవ్ర మోక్షేచ్ఛ, సమాధి షట్క సంపత్తి. ఈ 4లో మొదటిదేమో ఏది నిత్యం ఏది అనిత్యం, రెండోదేమో
ఇహంలో కానీ అంటే ఇక్కడ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏదో భోగాలు కలుగుతాయి దీనివల్ల అనేటువంటి వాటిపైన ఇచ్చ లేకుండాట. ఇక శమాధి షట్క సంపత్తి అంటే శమము దమము, మళ్ళీ దాంట్లో 6 అంశాలు ఉన్నాయి. బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము. శ్రద్ధ సమాధానం 6 ఉన్నాయి. ఇవి 6లో ముఖ్యంగా ఆ షట్క సంపత్తి 6 అవి శమము దమము అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, వీటన్నిటితో పాటు మోక్షాపేక్ష కలిగి ఉండడం. ఈ 4 లక్షణాలు ఉంటేనే చెప్పండి అని సాధారణ చతుర్థాయి సంపత్తి కలిగి తీవ్ర మోక్షేచ్ఛ లేనిదే ఎవరికి చెప్పొద్దు ఈ మంత్రము, దీని అంతరార్థము అని చెప్పారు, పెద్దలు చెప్పారు. కానీ అందరికీ ముందే చెప్పేస్తున్నాం. ఇప్పుడేమో ముందే చెప్తున్నాం. అసలు అక్కడ తప్పు జరిగిపోతున్నది. అసలు తప్పు ఎక్కడ జరిగిపోతుంది అంటే ముందే అంటే కొంచెమైనా వాసనాపరంగా ఉన్నారా అనుకోకపోవడం వల్ల. అంటే ఏదో తెలుసుకుంటారులే, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి పాదం పట్టారు, మళ్ళీ క్రమంగానైనా తెలుసుకుంటారులే ఓసారి గురుపాదం పట్టిన తర్వాత అని అనుకొని చెప్తారు. ఇక వాళ్ళు ఆ తర్వాత అసలే దాని వైపుకు పోకుండా ఉండేవాళ్ళు అనేకులు ఉన్నారు. సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపం తాను అని ఎరగనందువల్ల వచ్చింది. అంతా ఎక్కడ జరుగుతోందంటే తాను తన గురించినటువంటి ఆలోచన అయినా మొదట్లో కలిగితే ఈ సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపాన్ని గుర్తెరిగేదానికి మొదటపడాలి. మొదటి స్టెప్ అది ఉంటే తాను ఏమిటి అని ఎరగడానికి, మళ్ళా తనకు అతీతంగా ఉండేదాన్ని ఎరగడానికి మార్గమవుతుంది. ముందు అది కూడా తెలుసుకోకుండా తానని ఎరక్కపోవడం అనేది దేని వల్ల జరుగుతుందంటే నీ అసలైనటువంటి నిన్ను నీవు మర్చిపోయేటట్లుగా భ్రాంతి వచ్చేసింది. అసలైన నీ స్వరూపాన్ని మర్చిపోయేటట్లుగా నామరూపాత్మక జగత్తుతో తాదాత్మ్యత చెంది దాంట్లోనే కూరుకుపోయినటువంటి అనేక జన్మల వాసనల చేత ఈ భ్రాంతి వచ్చింది. నీ అసలు స్వరూపాన్ని మర్చిపోయేటట్టుగా వచ్చింది భ్రాంతి వల్ల మర్చిపోలేదు. ముందు మర్చిపోవడం జరిగింది, తర్వాత భ్రాంతి వచ్చింది. ముందు మర్చిపోవడం జరిగింది. నీ స్థితిని మర్చిపోవడం వల్ల ఏదైతే భ్రాంతి ఉందో అది నిజమని దాని నమ్మకం జరగడానికి కారణమైంది. మర్చిపోవడానికి ఏమిటి కారణము? అసలు మర్చిపోవడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమా, లేక తమోగుణ ఆవరణ వల్ల నీ స్వరూపం సర్వాధిష్టానం అని మర్చిపోయావు. ఆ మర్చిపోవడానికి కారణం ఏమిటి? అజ్ఞానమైన తమోగుణం యొక్క ఆవరణ వల్ల. తమం అంటే చీకటి లాంటిది. చీకటి లాంటి ఆవరణం అంటే ఏమీ కనిపించకుండా పోయేటటువంటి ఆవరణం లాంటిది. అట్లాంటి అజ్ఞానం వల్ల ఏమీ తెలియకుండా ఉన్నటువంటి ఆవరణ లాంటిది. ఆ ఆవరణ వల్ల నీ స్వరూపము సర్వాధిష్టానం అని మర్చిపోయావు. నీ స్వరూపం సర్వాధిష్టానము, అన్నిటికీ అధిష్టానము. ఏ సంకల్పం అయితే మొదట కలిగిందో అది ఆత్మలో కలిగింది. దాని నుంచే జగత్తులోని ప్రాణులతో సహా సర్వము ఏర్పడింది. అది ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితిలో ఏ ఒక్కటి లేదు. ఈ జగత్తుతో సహా లేదు, కేవలం కొత్త బట్టబయలు తప్ప అని మర్చిపోవడానికి కారణం ఏమిటంటే ఆ అజ్ఞానం అనే తమోగుణం వల్ల నీ స్వరూపమే ఈ సర్వాధిష్టానంగా ఉన్నదని, దాని చేతనే ఈ సర్వచర్యలు జరుగుతున్నాయని మర్చిపోయావు. ఓసారి మర్చిపోయాక నిన్నేమైనా మాయ చేయవచ్చు. ఓసారి మర్చిపోయాక నిన్నేమైనా కూడా మాయ చేయవచ్చు. కనపడుతున్నటువంటి దాంతో ప్రతి దానిలోనూ భ్రాంతి చెంది ఆ భ్రాంతి చేత అది నిజం అనుకొని అదే అజ్ఞానంలో కొనసాగుతూ బయటపడే మార్గం లేకపోతే మొత్తం అన్ని మాయలే చుట్టుకుంటూ ఉంటాయి. ఒకసారి మర్చిపోయినామంటే నిన్నేమైనా మాయ చేయవచ్చు. ఆ మాయే వచ్చింది. ఆ మాయ వల్లే
విక్షేపం జరిగింది. విక్షేపం దేనివల్ల జరిగింది బాగా చెప్తే కానీ నువ్వు ముందుకెళ్ళవు. తమోగుణ ఆవరణ, రజోగుణ విక్షేపము. మీరు అడక్కపోతే, ప్రశ్నించకపోతే ఈ పాఠం ముందుకెళ్ళదు. ఈ పాఠం జరుగుతూ ఉంటే ఈ పాఠంలో అర్థమైనటువంటి అంశాలు, అర్థం కానటువంటి అంశాలు ఏమేమి మీలో ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ గురుముఖతా మీరు కూర్చున్నప్పుడు మళ్ళీ వాటిని విచారణ చేస్తే కదా ముందుకెళ్ళేది. ఈ మాయ అనేటువంటి విక్షేపం ఎందుకు జరుగుతోంది నా లోపల, దేనివల్ల జరుగుతుంది అని నువ్వు బాగా చెప్తే కానీ, అంటే ఎవరు చెప్పాలి నీకు? గురువు చెప్పాలి. బాగా విచారణ చేస్తే తప్ప ముందుకెళ్ళలేవు. కాబట్టి తమోగుణావరణ, రజోగుణమేమో విక్షేపణ. తమోగుణమేమో నేను చీకట్లో బంధించేటువంటి ఈ భ్రాంతి, రజోగుణమేమో అది నిజమనుకొని ఆ మాయను విక్షేపం చెంది దాంట్లో పడిపోవడం. మరి మీరు అడగకపోతే, ప్రశ్నించకపోతే ఈ పాఠం ముందుకెళ్ళదు. అడిగి ప్రశ్నించుకుంటూ పోతేనేమో ఆ పాఠంలో వస్తున్నటువంటి అంశాల ప్రకారం మీలో ఏమైతే ఉన్నాయో, ఇంకా కొన్ని అజ్ఞానంగా ఏంటని ఉంటే అవి గురువుగారి దగ్గరికి పోయినప్పుడు పోగొట్టుకోవచ్చు. మళ్ళీ తమోగుణ ఆవరణ తొలగిపోయి, ఆ తమోగుణ ఆవరణ తొలగిపోయిందనుకో, నేను బ్రహ్మననే జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో తమోగుణ ఆవరణ పోయింది. నేనంటే ఏమిటి? చైతన్యాన్ని, ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా పరిణామము చెందకముందు శుద్ధ చైతన్యాన్ని. సృష్టి చేయాలనే సంకల్పం కలిగి ఎప్పుడైతే తన్మాత్రలతో, గుణాలతో కూడి ప్రవర్తించిందో అప్పుడే మళ్ళీ వెంటనే రజోగుణ ప్రభావం చేత విక్షేపం చెందినటువంటి స్థితిలో బ్రహ్మననే జ్ఞానం కలిగింది. కానీ ఈ ఉత్పత్తి అయినటువంటి జీవులు, ఉపాధి ధరించినటువంటి జీవులు ఆ బ్రహ్మమనే జ్ఞానం యొక్క సంకల్పం చేతనే వచ్చినారనే దాన్ని మర్చిపోయి శరీరం నేననేటువంటి తాజాత్వత లేకపడలేరు. కానీ బ్రహ్మను నేనేననే జ్ఞానం ఎప్పుడైతే విచారణ చేత కలుగుతుందో అప్పుడు ఈ శరీరం నేననే తాజాత్వత ఊడిపోతుంది. శరీరం కాదు నేను, ఏ చైతన్యంగా ఉన్నదో, ఏది నాలో సకల జీవుల్లో సర్వవ్యాప్తమైనటువంటి జగత్తులో అంతటా నిండి ఉండి ఏదైతే సర్వాధిష్టానంగా ఉన్నదో ఆ ఎరుకే, ఆ తెలివే, ఆ ప్రజ్ఞానమే, ఆ బ్రహ్మమే అన్నిటికీ కారణమైంది. అది నేనేనని తెలిసిపోతుంది. ఈ శరీరం నేననే తాజాత్మత పోయి నేను బ్రహ్మననేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ బ్రహ్మ అసంగుడు కాబట్టి ఇటు నుంచి చూస్తే అతుక్కుంది. అంటున్నావు, అటు నుంచి చూస్తే అతుక్కోలేదు అంటున్నావు. ఇటు నుంచి చూస్తేనేమో జీవుడుగా ఉన్నటువంటి వానికి ఉపాధి ఉంది కాబట్టి ఉపాధి యొక్క శరీరాన్ని తాననుకొని తాను శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కిందికి మలినమై ఇలా వచ్చారనే భావనలోంచి కిందికి చూస్తే అతుక్కున్నట్టుగా, దీంతో తాయాత్వం చెందినట్టుగా కనపడుతోంది. పైనుంచి చూస్తే దానికి ఉపాధి లేదు కాబట్టి అది ప్రతిబింబాన్ని చూసి ఉపాధి లేకపోయినప్పటికీ తన యొక్క కల్పన చేత జరుగుతున్నటువంటి నాటకాన్ని చూస్తున్నటువంటి బ్రహ్మం అనే సాక్షిగా ఉంది. అది అక్కడి నుంచి చూస్తే, ఇక్కడి నుంచి చూస్తే ఇది సంగమించి ఉంది. ఇది శరీరం నేననే లక్షణంతో. అక్కడి నుంచి చూస్తే అదేమీ అతుక్కోలే. దానికి ఇనుము లక్షణం అగ్నికి రాలే, అగ్ని లక్షణమే ఇనుముకి వచ్చింది. ఇనుముగానే ఉంది, కానీ అది సమీపంలో దేని సమీపంలో ఉందో దాని లక్షణం వచ్చింది. అగ్నికి సమీపంలో ఉండేందువల్ల అగ్ని లక్షణం ఇనుముకి వచ్చింది. సమీపంలో లేకుండా దూరంగా ఉంటే దాని లక్షణమే రాదు. అట్లాగా సంగమించినటువంటి దానికి ఎవరికి సంగమిస్తోంది? అది ఎప్పుడు అసంగంగా ఉంది. అగ్ని అసంగంగా ఉంది.
గుండు దగ్గరికి వచ్చింది, దాని యొక్క వేడిని పీల్చుకుంది. తను విడిగా ఉన్నా మండుతున్నప్పుడు, అసంగంగా ఉన్నప్పుడు అంటే ఇనపగుండుతో కారణం కాకపోయినప్పటికీ అగ్ని వేరుగా ఉన్నప్పటికీ అదేం మండుతోంది. ఇదేమో దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో వేడి దానివల్ల వచ్చింది. అప్పుడు పక్కకు పెట్టా కూడా కాసేపు మండుతుంది, మళ్ళీ చల్లబడుతుంది. దానితో కలిసిన దాన్ని కూడా మండిస్తుంది, లేక వేడెక్కిస్తుంది. మళ్ళా అగ్నితో కలిసిన దాన్నే మండించి వేడెక్కించేది కాక ఈ గుండు కూడా కాసేపు మాత్రమే మళ్ళీ ఈ గుండు కానుకొని ఉన్న వాటికి కూడా తగులుతుంది. ఆ మంట అనే లక్షణం ఎప్పుడైతే పోతుందో ఇది మళ్ళా పూర్వపు స్థితికి పోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంట వేడి ఏది దగ్గరికి వస్తే దాన్ని వేడెక్కించి మండిస్తుంది. అట్లా ఆత్మ లక్షణము ఎప్పుడు కూడా ఆత్మ వల్ల వేరేది ఏదైనా అవుతుందేమో కానీ వేరే దాని వల్ల ఆత్మవికారం చెందదు. ఆత్మలక్షణం ఎప్పుడు కూడా ఆత్మ వల్ల వేరే ఏదైనా అవుతుందేమో కానీ వేరే దాని వల్ల ఆత్మవికారం చెందదు. అగ్ని ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దాన్ని పోల్చుకుంటే అగ్ని తనకు తానుగా మండుతోంది. ఆ మండుతున్నటువంటి లక్షణం దానికి ఉంది. అదంతా వచ్చి వేరే వస్తువును వేడి చేయలేదు. దాని సమీపంలోకి వెళ్ళినటువంటి ఇనపగుండు వేడెక్కింది. ఈ ఇనపగుండు ఎల్లకపోయినప్పటికీ అది అదిగానే ఉంటుంది. సంగత్వం చెందినది ఇనపగుండే, అగ్ని కాదు. అట్లాగా ఆత్మేమో ఎప్పుడూ కూడా అసంగంగా ఉన్నప్పటికీ దాని ప్రకాశం చేత ఏది తనలో కలిగిందో అంతరంగ చతుష్టయం అనేది శరీరం అనే దానితో తాదాత్మ్యం చెందడం వల్ల అదే నేననే భ్రాంతి చెందింది. కాబట్టి ఆత్మ వల్ల దాని ప్రకాశం వల్ల మిగిలినవి దాని ప్రభావం లేకపోయే అవకాశం ఉంది. కానీ దీని ప్రభావం వల్ల ఆత్మ నీ మనసు, నీ శరీరం, నీ తాదాత్మ్యత వల్ల అది చెడిపోయేది లేదు, అది సంగమించేది లేదు, అది అసంగంగానే ఉంది. దాని ప్రకాశాన్ని తీసుకొని ఏవి కదలికలు కలిగి ఏవి ప్రవర్తించినాయో అవి చెడిపోతాయి తప్ప అది చెడిపోదు. కాబట్టి ఈ సంగత్వం వల్ల ఇనపగుండు వల్ల వచ్చింది వేడి తప్ప దీని ఇనపగుండు వల్ల అగ్నికేమీ చలనం రాలే. కాబట్టి అట్లే వేరే దాని వల్ల ఆత్మ వికారం చెందదు. అజ్ఞానము జ్ఞానము కలిసినప్పుడు అజ్ఞానమే పారిపోవాలి, కానీ అజ్ఞానము జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చదు. ఇక్కడ జ్ఞానము అజ్ఞానం ఏ అంశం అంతకుముందు తెలియబడలేదో అప్పుడు అది అజ్ఞానంగా ఉంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఓహో ఇది అంతకుముందు దాని గురించి తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది, దానికి కారణం ఏమిటో తెలిసిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని పోగొట్టగలుగుతుంది అజ్ఞానం. అంతకుముందు తెలియబడలేదు కాబట్టి అజ్ఞానంగా ఉంది. తెలిసిన తర్వాత అవి రెండూ కలిసే ఉన్నప్పటికీ రూపాయి బిళ్ళకు ఉన్నటువంటి బొమ్మ బొరుస ఉన్నట్లుగా జ్ఞానాజ్ఞానములు రెండు ఉన్నప్పటికీ అజ్ఞానం వీడిన తర్వాత జ్ఞానం వచ్చింది. జ్ఞానం చీకటి గుర్తు. వెలుతురు రాకడతోనే ఇంకా వస్తున్నట్లుగానే ఇది ఎప్పుడు పోయిందో చీకటి. వెలుతురు వచ్చిన తర్వాత కాసేపు ఉండిపోదాం అనేది ఉంటుందా? చీకటి లేదు. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే అజ్ఞానం లేదు. ఆ అజ్ఞానమే పారిపోవాలి, కానీ అజ్ఞానం జ్ఞానాన్ని ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేదు, అజ్ఞానంగా మార్చదు. వెలుతురులోకి చీకటి ప్రవేశించినా చీకటిలోకి వెలుతురు ప్రవేశించినా ఏది జరిగినా వెలుతురులోకి చీకటి ప్రవేశించిన చీకటి గది ఉంది, అన్నీ మూసేసి ఉన్నారు, బయట వెలుతురు ఉంది. ఆ తలుపు తీసి చీకటి వెలుతురులోకి వచ్చింది అనుకో, చీకటి ఉందా మొత్తం తీస్తానే వెలుతురు యొక్క ప్రభావం దాని మీద పడింది. అట్లే చీమ్మ చీకట్లో రాత్రంతా చీకటి ఉంది, సూర్యుడు లేడు కాబట్టి. కాసేపు తర్వాత ఇంకా
భూమి తిరగడాన్ని బట్టి మనకు ఏర్పడుతుంది. అది అది ఇంకా వస్తోంది అని అన్నట్టుగానే 10-15 నిమిషాల ముందుగానే సర్వవ్యాప్తంగా దాని యొక్క వెలుగు రేఖల యొక్క కాంతి కిరణాల యొక్క ప్రతిబింబ ప్రకాశం ముందే వస్తుంది. పూర్తి డైరెక్ట్ ప్రకాశం కంటే ముందు దాని యొక్క వెలుతురు పైన ఉన్నటువంటి గ్రహాల మీద ముందు పడుతుంది. దానివల్ల కొంచెం వెలుతురు వస్తుంది. ఆ తర్వాత పూర్తి సూర్యకిరణాలు కూడా వస్తాయి. రెండిట్లో ఏది జరిగినా చీకటే వెలుతురు అవుతుంది, కానీ చీకటి యొక్క సాన్నిధ్యం చేత వెలుగు చీకటిగా మారదు. చీకటి సాన్నిధ్యంగా ఉన్నప్పటికీ వెలుతురుగా మారదు. వెలుతురు చీకటిగా మారదు. చీకటేమో సాన్నిధ్యం వల్ల చీకటే పోవాల్సిందే తప్ప వెలుతురు మళ్ళీ చీకటిగా మారదు. బయటంతా ఎండగాస్తోంది, తలుపులన్నీ బంధించుకున్నాం అనుకో రూమ్. ఎక్కడైనా ఒక దెబ్బలమంత బెజ్జం ఉంటే కూడా వెంటనే లోపల వస్తువులు కనపడేంత వెలుతురు వస్తుంది, అంత చిన్న రంధ్రం ఉన్నా కూడా. అది కూడా లేదనుకో, చీకటిగా ఉంది. పక్కనే వెలుతురు ఉన్నప్పటికీ బయట ఇక్కడ పొందే అవకాశం లేదు కాబట్టి చీకటిగా ఉంది. కానీ ఏమాత్రం వెలుతురు ప్రవేశించినా ఈ చీకటి ఉండదు. కాబట్టి అది చీకటి పోగొట్టుకుంటుంది, కానీ చీకటి పోతుంది, కానీ దాని యొక్క దగ్గరికి పోతే, వెలుతురు దగ్గరికి పోతే చీకటి వెలుతురును తీసేసేటువంటిది లేదు. చీకటి ప్రభావం చేత వెలుతురు తన వెలుతురును పోగొట్టుకోదు. వెలుతురుగానే ఉంటుంది. చీకటే పోవాల్సిందే. అది ప్రవేశించినా ఇది ప్రవేశించినా రెండు అట్లా అవుతుంది, కానీ చీకటి యొక్క సాన్నిధ్యం చేత వెలుగు చీకటిగా మారదు. అట్లాగే ఇనపగుండే వేడెక్కుతుంది, కానీ ఇనపగుండు వేడెక్కుతుంది అంతే తప్ప అగ్ని ఏమీ చల్లబడదు. ఇది పోయి దాని దగ్గరికి పోయిన తర్వాత చల్లని గుండు పెట్టినా కూడా అగ్ని యొక్క వేడి చేత చల్లదనం కూడా కోల్పోయి తర్వాత వేడెక్కి మళ్ళీ దూరంగా పెడితే చల్లబడుతుంది అంతే తప్ప అగ్ని ఏమీ చల్లబడదు. అగ్ని విడిగా ఉన్నా కూడా వేడే, ఇనపగుండులో చేరినా కూడా వేడే. అట్లా జ్ఞాన ప్రకాశము అజ్ఞానాంధకారాన్ని పోగొడుతుంది. జ్ఞానం యొక్క ప్రకాశము అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని అంతా పోగొడుతుంది. కానీ అజ్ఞానాంధకారము, ఆ అజ్ఞానమైనటువంటి అంధకారం జ్ఞానాన్ని చీకటిమయం చేయదు. అజ్ఞానాన్ని ఎప్పటికీ చీకటిమయం. ఓసారి తెలిసిపోయిన తర్వాత అంతకుముందు తెలియని అంశమే ఇప్పుడు అజ్ఞానంగా ఉన్న అంశం ఒకసారి జ్ఞానం అయింది. ఓసారి వెలుతురు వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు పోతే ఆ వెలుతురు పోవడానికి కారణమైనటువంటిది అజ్ఞానం కప్పేసింది అనేది అనడానికి లేదు. ఆ వెలుతురు పోవడం వల్ల రాల్సిందే అంతే తప్ప చీకటే దీనివల్ల దాని ప్రభావం చేయలేదు. అదే ప్రభావం రావడం పోవడం అనేటువంటి చర్యల వల్ల అది లేనప్పుడు చీకటిగా ఉంటుంది, అది ఉన్నప్పుడు చీకటి మాయమవుతుంది అంతే. చీకటేమో అది ఉండి లేని స్థితుల చేత, అది ఉండి లేని స్థితుల చేత వెలుతురును ప్రభావితం చేయలేదు. ఇప్పుడు సాక్షి ఎవరు? నేను ఎలా వచ్చాడు? సాక్షిగా ఉన్నవాడు ఎవరు? నేను ఎలా వచ్చాడు, నేననేవాడు ఎట్లా వచ్చాడు? అంతకుముందు సాక్షిగా ఉండి దీంతో సంగమించకుండా ఉండి నేననేటువంటి దాంట్లోకి ఎట్లా దిగొచ్చాడు? అంతఃకరణమునందు ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తే వచ్చాడు. అంతఃకరణంలో ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తే దాని ప్రతిబింబం వల్ల వచ్చాడు. అది ప్రకాశ వస్తువుగానే అది ప్రకాశిస్తోంది. ఆత్మ యొక్క ప్రకాశం చేతనే అంతా కూడా పనిచేస్తోంది. అయితే అంతఃకరణమునందు దాని యొక్క చైతన్యమే ప్రతిబింబించింది. ప్రతిబింబించకపోతే అంతఃకరణం లేకపోతే ఏది ఇది దీనిగా ఏది చేయలేదు. దీనికి ప్రకాశ శక్తి లేదు అంతఃకరణానికి. కాబట్టి ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తే
దాని సామీప్యం వల్ల, దాని యొక్క ప్రకాశం వల్ల ఇది పనిచేసింది. అట్లా ప్రతిబింబిస్తే నేననేవాడు అట్లొచ్చాడు. అంతరంగ చైతన్యం అనేది అంతఃకరణము లో ఆత్మ చైతన్యం ప్రతిబింబించి నేననే వాడు వచ్చాడు మధ్యలో. వీడు కూడా సత్యం కాదు. ఈ నేననే వచ్చిన వాడు కూడా సత్యం కాదు. వీడు ప్రతిబింబుడే. అక్కడ ఎట్లా ప్రతిబింబం దాని యొక్క వెలుగుతో చేత వచ్చిందో చీకటి నశించి, అట్లాగే అంతఃకరణంలోకి ఆత్మ యొక్క ప్రకాశం ఎట్లా కలిగిందో అట్లా నేననేవాడు ప్రతిబింబంగా వచ్చాడు. కాబట్టి ప్రతిబింబుడే కాబట్టి బింబం కాదు. ఇప్పుడు ఈయన కూడా ఈ నేనని పలుకుతున్నవాడు దాని ప్రకాశం చేత నేనని అంటున్నప్పటికీ తనకు తానుగా వచ్చినటువంటి బింబం కాదు, ప్రతిబింబమే, కేవలం తోచిన వాడే. అయినప్పటికీ ఈ తోచిన నేను, తోచిన దేహం రెండున్నాయి. తోచినటువంటి నేను అది సంగమించకపోయినా ఆత్మ చైతన్యం అలాగే ఉన్నా దాని సామీప్య ప్రకాశం చేత నేను అనే స్ఫురణ కలిగి, నేననే అహం కలిగి వచ్చాడు. వచ్చినవాడు ఎట్లా వచ్చాడంటే దాని యొక్క ప్రతిబింబ చైతన్యంగా వచ్చాడు, అంతే తప్ప బింబం కాదు. బింబమేమో దేనితోనూ సంగమించలేదు, కేవలం ప్రతిబింబంగా ఇది వచ్చింది దాని సామీప్యం చేత. అయినప్పటికీ ఈ తోచిన నేను, తోచిన దేహం రెండున్నాయి. తోచినటువంటి నేను తోచిన దేహంలోనే తోచింది. అది దేహం అనే ఆవరణలో ఈ తోచిన నేను తోచింది. ఈ తోచిన నేనుకి దేహంతో తయారుతో తోచింది. తోచిన నేను ఏం చేసింది? నేను కేవలం నిజానికి లేను, నిజానికి ఉన్నదేమో బింబంగా ఉన్నది. దాని యొక్క ప్రతిబింబం చేత ప్రతిబింబంగా నేను వచ్చా. ఆ నేను తోచినటువంటి నేనే తోచిన స్థితి లేకుండా ఉన్నప్పుడు దేహం తోచినదే. ఈ చైతన్యం ఉంటేనే ఆ దేహం పనిచేస్తుంది. ఈ తోచిన నేనుకి దేహంతో తయారుతో వచ్చింది. ఈ తోచిన నేనుకి ఏం జరిగింది? దేహం నేను అనే తాదాత్మ్యం వచ్చింది. దేహానికి సంబంధించినటువంటి భావన చెందాడు. అది నేను, అది పనిముట్టుగా ఉన్నది. దానిలో తోచినటువంటి నేను కూడా తోచిన నేనే అంతఃకరణంగా మనసు బుద్ధిగా తోచింది. ఆ తోచకుండా దానికి కూడా దాని ప్రకాశం చేత, దాని సామీప్యం చేత ఆత్మ వల్ల తోచింది. ఆత్మ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తిరిగితే నేను సాక్షిగా ఉన్నా. నేను కిందికి దిగొస్తేనే తోచిన బింబ చైతన్యంగా ఉండి సర్వాత్మ స్థితిలో ఉన్నటువంటి అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి స్థితిలో నేనున్నా. ఇది తోచకుండా ఉంటే ఈ తోచిన నేను, తోచిన దేహం రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో తోచిన నేనుకి దేహంతో తయారుతో వచ్చింది. దానివల్ల ఏమొచ్చిందంటే బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఈ బాధలని దానికి కలిగితే దానికి కలిగిన దాన్ని లోపలికి తీసుకుంటున్నదేమో ఈ నేనని తోచింది. నాకు కలిగింది, నా కాలు నొప్పిస్తుంది, నా కాలు నొప్పిస్తుంటే కాలు జడమైనటువంటి శరీరం, దానికి గాయం తగిలితే అది మానే వరకు అది పోదు. కానీ నీ చైతన్యం కనుక విరమించిన స్థితిలో ఉంటే అది నొప్పిగా ఉన్నప్పటికీ నీకు తెలియబడదు. కాలికి గాయం, నువ్వు గాఢ నిద్రలేకపోయినావు. గాఢ నిద్రలేకపోయినప్పుడు కాలి గాయం అట్లే ఉంది, ఇంకా మానలే, ఇంకా వారమో 10 రోజుల్లో పడుతుంది అనుకో. గాఢ నిద్రావస్థలో మటుకు నొప్పిని స్వీకరించేటువంటి మనస్సు లేదు కాబట్టి, అప్పుడు నొప్పిని తనకు కలుగుతోందనే భావన చెందేటువంటిది లేదు కాబట్టి అప్పుడు తెలియబడలే. కానీ ఈ దేహంతో తాదాత్మ్యత వచ్చినందువల్ల ఏం జరుగుతుంది? దాని బాధ తనదే అనేటువంటి బాధ వచ్చింది, దుఃఖము వచ్చింది. ఈ బాధ దుఃఖము శరీరం నేననే తాదాత్మ్యతల్లో వచ్చినాయి. దుఃఖం పోవడానికి ఏం చేయాలి?
మొదట్లో ఈ తోచిన నేను తోచిన శరీరంతో ఉన్న తాదాత్మ్యత నుండి విడుదల చేయాలి. ముందు ఏం చేయాలి అంటే, ఈ తోచిన నేనుకి దేహంతో తాదాత్మ్యత వచ్చింది కదా, ఆ వచ్చినందువల్లే కదా ఈ బాధ వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది. మరి దుఃఖం పోవడానికి ఏం చేయాలి అంటే, మొదట్లో ఈ తోచిన నేనుని ఎప్పుడైతే నేను గురించిన విచారణ చేశావో, నేనెవరని ముందు నేనెవరో తెలుసుకో అనే మాట మాటికి వచ్చిన భక్తులకెల్లా, ఆయన దగ్గర విచారణకు వచ్చినకెల్లా, విదేశీయులు కూడా అనేక మంది అప్పట్లోనే మద్రాస్ ప్రావిన్స్లో మొత్తం అంతా వాళ్ళే కాబట్టి, మద్రాస్ అనేది దక్షిణాది 5 రాష్ట్రాలకు కేంద్రం అప్పుడు, ఉత్తర రాష్ట్రాలకు ఢిల్లీ ఉన్నట్లు. వాళ్ళ నుంచి ఎవరైనా వచ్చినా ఎవరన్నా రాని వాళ్ళకు ముందు ఈ నేనుని గురించి చెప్పేవారు రమణ మహర్షి. దానివల్ల వాళ్ళు చాలా లోతుగా ఆయనను పరిశీలించడమే కాక ఆయన గ్రంథాలన్నింటినీ ఆంగ్లంలోకి తర్జుమా చేశారు వాళ్ళు. ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క గ్రంథాలు బోధలు పోతున్నాయి. కారణం అదే. కాబట్టి ఈ నేనును ముందు తెలుసుకునే మొదలు పెడతానే, మొదట్లో ఈ తోచిన నేనుని ఆ తోచిన శరీరంతో ఉన్న తాదాత్మ్యత నుండి విడుదల చేయాలి. శరీరము, ఆ శరీరంలో తోచినటువంటి నేననే అంతఃకరణ స్ఫురణ, దానివల్ల శరీర తాదాత్మ్యత కలుగుతోంది అని, ఆ ఉన్న తాదాత్మ్యత ఎప్పుడైతే కలుగుతుందో శరీరం పని చేస్తోంది, శరీర ధర్మమైనటువంటి ఒక పనిముట్టుగా అదేమేం చేయాలో చేస్తోంది. చేస్తున్న దాంట్లో నేననే స్ఫురణ ఉన్నప్పటికీ నేను దానితో సంగమించకుండా దాని పని అది చేస్తూ ఉంటే, నేను కర్తగా లేకుండా కేవలం సాక్షిగా ఉన్నాను అనే స్థితిలోకి విడుదల చెందాలి. శరీరంలో చేస్తున్నది నేనే చేస్తున్నాననేటువంటి స్థితిలో నుంచి అది పనిముట్టుగా ఉండి, ఆ పనిముట్టులోకి ఏ ప్రకాశం ప్రవేశిస్తే అది పనిచేయడానికి కారణమైన సంకల్పం కలిగిందో మనసులో, దానివల్లనే చేస్తోంది తప్ప చేస్తున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా విడదీయమన్నారు. ముందు దాని నుంచి విడుదల చేస్తే తరువాత తోచిన నేను కూడా తోచిందే తప్ప నిజానికి లేదు. ఆ తోచిన నేను కూడా కేవలం తోచిందే తప్ప నిజానికి లేదు కదా. ఆ ఆవరణలో నేను అనేటువంటిది తోచింది, ఆ నేను శరీరంతో తాదాత్మ్యం చెందిందన్నారు. శరీరం నిజానికి లేనిది విడుదల చెందితే దానికి స్వతహాగా చైతన్యం లేదు, దీని ప్రకాశం చేత అది పనిచేస్తోంది అని అంటే, ఈ తోచిన నేను అంతఃకరణగా తోచిన నేను కూడా నిజానికి లేదు కదా. ఆత్మప్రకాశంగా ఉన్న దాని చేతనే, దాని ప్రకాశం చేతనే ప్రేరణ పొందినటువంటిది తోచినట్టుగా నీకు తెలియబడుతోంది. ఈ రెండూ కూడా మాయ చేత. నిజానికి అది లేదు, ఇది లేదు. ఆ అంతఃకరణగా ఉన్నదానికి కూడా అక్కడి నుంచి ప్రకాశం వచ్చింది, ఆత్మప్రకాశం నుంచి. ఇప్పుడు మళ్ళీ నేనును విచారించాలి. నిజానికి లేదు అంటే తను తోచిన నేను కూడా తోచిందే తప్ప నిజానికి లేదు కదా అంటే, అప్పుడు ఆ తోచిన నేనును కూడా విచారించాలి. మళ్ళీ ఈ నేనును విచారించాలి. విచారించి ఈ నేను కూడా తోచింది, ఇది ప్రతిబింబమే కానీ బింబం కూడా కాదు, ఏది తోచిందో అది తోచినటువంటిది కూడా కేవలం ప్రతిబింబమే కానీ బింబం కాదు. బింబం అనేది తోచడానికి కారణమైనటువంటి అసలైనది ఎట్లాగా ఉంది, ముందు నీ ఆత్మస్వరూపంగా ఉండి, ఆ ఆత్మస్వరూపంగా ఉన్నది కూడా పరమాత్మ స్వరూపం అనేటువంటి బింబం చేతనే ప్రతిబింబంగా ఉంది. ఇక్కడ చూసుకుంటేనేమో ఇట్లా, అక్కడ చూసుకుంటే అది బింబంగా ఉండి ఇది ప్రతిబింబంగా ఉంది. కాబట్టి ఈ ప్రతిబింబము ఆత్మప్రకాశంగా ఉన్నది, స్వయం ప్రకాశకంగానే ఉన్నది. అక్కడ కూడా పరమాత్మ స్వయం ప్రకాశకంగానే ఉన్నది. ఇక్కడ దేహ భావన, అక్కడ బ్రహ్మాండం అనే భావన, ఇక్కడ పిండాండం అనే భావనలు రెండూ పోతే ఒక్క చైతన్యమే ఉంది. అక్కడ ఇక్కడ కూడా పనిచేస్తున్నది ఒక్క చైతన్యమే అనే స్థితిలో
కేవలం చైతన్యం ఉంది, దానితో తోచినటువంటి నేను కూడా లేదు. అని బింబం నీవైన జ్ఞానాన్ని పొందాలి. బింబం అని దేన్ని అంటున్నాము? బ్రహ్మముని అంటున్నాం. ఏ దాని ప్రకాశం చేత సర్వ జగత్తులోని అన్నీ కూడా వాటి కర్మలను నిర్వర్తించేటువంటి దాంట్లోకి వచ్చినాయో దానికి ఏది ప్రకాశం కలగజేస్తుందో దాన్ని, ఆ బింబము నీవైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అయితే నువ్వు దీంట్లో నుంచి విడుదల పొందినటువంటి జ్ఞానాన్ని పొందితే ప్రజ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానమే ప్రజ్ఞానం అవుతుంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. మొదటిదేమో ఆత్మానాత్మ వివేకంతో సాధ్యం. మొదటిదేమో ఆత్మే అది అనాత్మే అది అనే దాంతో ఆత్మను విడదీసి అనాత్మను వేరు చేసి అది శరీరము, దానికి ప్రకాశం కలగజేస్తున్నటువంటి ఆత్మ ఇది అనేటువంటి రెండింటిని ఆత్మానాత్మ వివేకము, అదే నిత్యానిత్య వివేకం అన్నా కూడా అదే. నిత్యమైంది ఏది, అనిత్యమైంది ఏది. నిత్యము ఉంటూ అనేకమైనటువంటి దేహాలను తగిలించుకుంటూ ఉన్నటువంటి ఉపాధులను తగిలించుకుంటూ ఉన్నది ఒకటి, అనిత్యంగా ఉంటూ ఆయా ఉపాధులు ఆయా ఆవరణల్లో ఏదైతే ఆవరణ కలిగించుకుంటోందో దాంట్లో అది ఆత్మ ఉన్నప్పటికీ అది మళ్ళీ ఆవరణ నుంచి వీడిపోయి అనేక సార్లు అనేక ఉపాధులను ధరించుకునే స్థితిలో అది ఉంది. కాబట్టి ఈ రెండింటినీ తెలుసుకోవాలంటే మొదటిదేమో ఆత్మానాత్మ వివేకముతో సాధ్యమవుతుంది, రెండోదేమో 4 మహావాక్యాలతో సాధ్యం. ఆ రెండోది ఏమిటంటే దీనితో తాయాత్వం ఏది చెందుతుందో, నేనని ఏది అనుకుంటుందో దానిని విడగొట్టుకోవడం వల్ల ఈ నేను అసలైన నేను కాదు, అసలైన నేనుగా ఉన్నది కేవల ప్రజ్ఞానంగా ఉన్నది, కేవల చైతన్యంగా ఉన్నదే అసలైన నేను అని ఈ నేనును పోగొట్టుకోవడం ఇలా మహావాక్యాలతో 4 మహావాక్యాల చేత 4 మహావాక్యాల్లో 3 వాక్యాలను చూడండి. 3 వాక్యాలు కేవలం నువ్వు ఏమయ్యావు ఎట్లయ్యావు అనేది చెబుతున్నాయి. ఒక వాక్యమేమో తత్వమసి అనే ఉపదేశ వాక్యంగా ఉంది. ఆ తత్ అనేది త్వం ఎట్లయింది, ఆ అయిండేది అసి, అసిపదంగా ఇది తత్తు త్వము అసి అనే ఉపదేశ వాక్యం ద్వారా 4 మహావాక్యాలలో ఒకటేమో ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం చెప్తోంది. ఆ రెండోదేమో అయమాత్మ బ్రహ్మ, ఆ ఆత్మే బ్రహ్మం అని చెప్తోంది. మూడోది తత్వం అని చెప్తోంది. నాలుగోదేమో అహం బ్రహ్మస్మి అంటుంది. ఆ మూడిటికి ఉపదేశ వాక్యంగా తత్వమసి అనేది ఉంది, తానయిండేది. ఆ తానయిండే తత్వమసి వాక్యం చేత అహం బ్రహ్మలో ఉన్న అహం పోతుంది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అనే దాంట్లో ఆ అహం నేనే బ్రహ్మమును అన్న నేను కూడా పోతుంది. ఆ నేను కూడా బ్రహ్మము అనే అహం పోతే, ఉన్న అహం పోతే ఈ చివరిగా నేను అప్పుడు పోతుంది. అక్కడ పోయి అఖండ ఎరుకలో ఉన్నటువంటి దీనికి అంతటికీ కారణమైనటువంటి బ్రహ్మం నేను అని ఎప్పుడంటోందో ఆ నేను అహం బ్రహ్మస్మి అనే నేను, ఆ అహం అనేది పోతే అదే నేను, అది పోయింది. ఇంకా కేవలం బ్రహ్మం మిగిలింది. చివరిగా ఏమైందంటే ఆ నేను కూడా పోతే, ఆ నేను కూడా అహం బ్రహ్మస్మి అనే నేను కూడా పోతే చివరిగా ఉన్నటువంటి కేవలం బ్రహ్మమే మిగిలింది. కానీ ముందుగా నేను అట్టే పెట్టుకొని నేను ఆత్మను అంటూ నేను యొక్క అనాత్మ తాయాత్మ నుంచి విడుదల పొందాలి. ముందు నేను ఆత్మ అనే స్థితికి రావాలంటే నేను యొక్క అనాత్మ తాదాత్మ్యత అంటే నేను అనేది ఏ రకంగా భౌతిక శరీరమైనటువంటి శరీరంతోనూ అట్లాగే బాహ్య ప్రపంచంగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రకృతితోనూ తాదాత్మ్యం చెందుతుందో దాని నుంచి విడుదల పొందాలి. దాని నుంచి విడుదల పొందితే నేనైనటువంటి దేహ తాదాత్మ్యత నుంచి, ప్రపంచ తాదాత్మ్యత నుంచి విడివడి చైతన్యం అనే నేను అనే దాంట్లోకి, నేను ఆత్మను అనే దాంట్లోకి వస్తాడు. ముందు దాంట్లో నుంచి విడుదల పొందితే
మళ్ళా ఆ నేను కూడా పోతే ఆ నేను బ్రహ్మముగా ఉన్నటువంటి అహం బ్రహ్మస్మి అన్న దాంట్లో కూడా ఉన్న నేను కూడా పోతే ఇంకేమీ లేదు, ఆ బ్రహ్మం కూడా లేదు. అంతకుముందు సృష్టి లేనప్పుడు ఏ విధమైనది ఉందో అంతటా ములుగు సందులేక అది మాత్రమే ఉన్నది. సాధన 2 స్టెప్పులుగా జరుగుతుంది. ఆ సాధన చేసేవారు సాధన 2 స్టెప్పులుగా చేయమంటున్నారు, జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే నేను తోచినదే, శరీరము తోచిందే. ఆ నేనని ఏదైతే పలుకుతుందో నేనుకు తోచింది. ఈ శరీరము తోచినదే, నేను తోచినదే, రెండూ లేవు. నిజానికి ఎప్పుడైతే ఆత్మ అనాత్మ రెండు కలిసి వచ్చాయో అప్పుడు నేను తోచింది. అది కలిసి వచ్చాయో దాని యొక్క ప్రకాశం చేత ఇది ప్రతిబింబించిందో, ఎప్పుడు జన్మ అనే ఉపాధి కలిగిందో, అంతకుముందు ఉన్నటువంటి అనేక జన్మలు పొందుతున్నటువంటి ఆత్మగానున్నటువంటి కేవల ప్రకాశంగా అసంగంగా ఉన్నటువంటిది, దాని ప్రకాశం చేతి ఏదైతే అంతరంగ చతుష్టయం అనేది కర్మలు నిర్వర్తించి మళ్ళీ కర్మఫల అనుభవం కోసం శరీరం అనేది తెచ్చుకుందో, ఆ శరీరంలో నేననేది వచ్చిందో, దాంతో నేనుగా తోచిందో, అట్లా నేను ఆ తోచినటువంటి ఆత్మ అనాత్మ రెండు కలిసి ఎట్లొచ్చాయో అప్పుడు నేననేది తోచింది కదా ఆ శరీరంలోనే. నేనుకి శరీరం నేననేదే లేదు, నేనని లేదు, నేనుగానే ఉంది. తర్వాత ఈ నేను శరీరంతో తాదాత్మ్యం చెందింది. ఆ నేనుకేముంది? ఆ నేనుకి శరీరం నేను అనేదే లేదు. నిజంగా పరిశీలిస్తే ఆ అసలైన దాంట్లో ఈ నేనుగా తోచినవి రెండు తోచినవే. నేనుకి శరీరం అనే నేను అనేదే లేదు, నేనని లేదు, నేనుగానే ఉంది. తర్వాత ఈ నేను శరీరంతో తాదాత్మ్యం చెందింది. తర్వాత అట్లా భావించినటువంటి నేనుగా భావించినటువంటిది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది మళ్ళీ ప్రకాశించేత ఈ శరీరంలో ఏదైతే కదిలిందో దానితో అది తాదాత్మ్యం చెందింది. దీంతో తాదాత్మ్యం చెంది నేనే ఇది అనే స్థితిలోకి చైతన్యం దిగొచ్చింది. అప్పుడు ఈ నేను శరీరం నేను అయ్యింది. అంతకుముందు దాకా ఈ నేననేటువంటి కేవల చైతన్యంగా ఉన్న నేను కాస్త శరీరం నేను అనే స్థితిలోకి అయింది. కాబట్టి శరీరానికి కర్మ ఉంది. ఆ శరీరం అనేదేమో పనిముట్టుగా కర్మను అనుభవించడానికి అంతకుముందు కర్మగా తాను చేసింది అంటే తనలో ఉన్నటువంటి అంతరంగ చతుష్టయమే జ్ఞానాజ్ఞానముల చేత 2 రకాల కర్మల్ని నిర్వర్తించింది. శరీరానికి ఆ విధంగా కర్మ ఉంది. ఆ కర్మ ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఇప్పుడు శరీరం వచ్చింది. అప్పుడు ఆ కర్మానుసారమైన శరీరానికి వచ్చే బాధలంతా కూడా శరీర నేనికి వచ్చింది. కాబట్టి ఆ కర్మానుసారం వచ్చినటువంటి ఆ శరీరానికి ఏమేం బాధలు వచ్చినాయో ఆ బాధలన్నీ కూడా శరీర నేనికి వచ్చినాయి. మళ్ళీ ఈ శరీరానికి ఆ శరీరానికి పుట్టగానే బాలుడు అన్నాం. మళ్ళీ ఆ శరీరానికి ఫస్ట్ పుట్టేప్పుడు బాలుడు అన్నారు. అప్పుడు నేను బాలుడిని అంది. మళ్ళా వాడు యువకుడు అయ్యాడు, యువకుడిని అంది. వాడు వృద్ధుడు కూడా అయ్యాడు, వృద్ధుడిని అంది. వాడికి పెళ్లి కాలేదనుకో నేను బ్రహ్మచారిని అంది. పెళ్ళి అయిందనుకో నేను గృహస్థుని అంది. ఇన్ని చెప్పే ఈ నేను ఇవన్నీ చెప్పినది ఎవరు? శరీరానికి మార్పు జరుగుతూ ఉంటే ప్రకృతిలో ప్రకృతి ధర్మంగా కూడా మార్పులు జరుగుతూ ఉంటే కాలానుగుణమైనటువంటి ఇతర రకాలుగా జరిగే పరిణామాలు, అట్లాగే శరీరంలో ఈ విధంగా పరిణామాలు జరుగుతూ ఉంటే శరీరంలో జరిగే పరిణామాలతో తాదాత్మ్యం చెంది అనింది నేను పిల్లోన్ని, నేను యువకుణ్ణి, మళ్ళా నేను వృద్ధుణ్ణి, నేను బ్రహ్మచారిని, లేదంటే నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి గృహస్థుణ్ణి. ఇవన్నీ చెప్పేటువంటి ఈ నేను వీటన్నిటికీ ఎన్ని మార్పులు చెందినా ఈ నేను మార్పు చెందకుండా ఉంది. వీటన్నిటికీ మార్పులు జరుగుతున్నాయి. ఆ బాలుడనే శరీరానికి జరిగింది, యువకుడనే శరీరానికి జరిగింది,
మళ్ళా లాస్ట్కి వృద్ధుడనే శరీరం అయింది. ఆ వృద్ధుడు కాస్త చలనం లేని మంచంలో పడినటువంటి శరీరం కూడా అయింది. మళ్ళీ అక్కడికి పోయే వరకు, పోయే స్థితి వరకు. ఇదేమో ఈ రకమైన పరిణామాలు ఈ నేనని పలుకుతున్నదేమో చెందలే. ఈ నేనని పలుకుతున్నదేమో ఈ పరిణామాలన్నీ ఏమీ చెందలే. పరిణామాలు చెందిందంతా ఈ రకాలైనటువంటి పాత్రలు పోషించిందంతా బాలుడు, యువకుడు, వృద్ధుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు అన్నీ కూడా శరీరం మార్పులే. అదేమో ఎన్ని మార్పులు చెందినా మార్పు చెందకుండా ఉంది. అయినా కానీ నేను కూడా ఆత్మల మధ్యలో తోచిందే తప్ప ఆ నేను కూడా ఏది మార్పు చెందకుండా ఉన్నదో, మార్పు చెందకుండా ఉండి తోచి నేనంటుందో అది కూడా ఆత్మ అనాత్మల మధ్యలో కల్పితంగా తోచిందే తప్ప నిజం కాదు. 4 మహావాక్యాల చేత ఈ నేను కూడా పోగొట్టుకోవాలి. 4 మహావాక్యాల్లో చెప్పిన దాన్ని విచారించితే ఆ నేను బ్రహ్మమును అన్నదాన్ని కూడా పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే దానిలో నుంచి మళ్ళా బీజముగా ఉండి కారణ వస్తువుగా ఉండి మళ్ళీ పునరుత్పత్తికి కారణమైంది పోయినట్టు. కాబట్టి శరీర తాదాత్మ్యత నుంచి విడుదల పొందాలి అనే పేర దగ్గర నుంచి రేపు చదువుదాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని గిత్తు మంగళం శేష్టలన్నీ ఉడిగిపాయ శేషదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.